అనుష, అమ్మా అనుష, అనుష, ఇది ఇది ఎలా జరిగింది? నాకు తెలియలేదు అత్తయ్య, అది దానిగా పడింది. ఇది చెడు సగుణం. ఇందులో చెడ్డ శగ్నం అని ఏం లేదు, ఏదో అలా పడిపోయింది. అత్తయ్య, మీరు తాన్ని తీసుకెళ్ళండి లోపలికి, నేను శుభ్రం చేస్తాను, సరేనా? వెళ్ళండి. సరే. అరే ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, చేతులు గీసుకుంది. అసలు ఈ ఇంటికి ఈరోజు ఏమైందో తెలియడం లేదే. కొత్త కోడలు రావడం వల్ల ఇలాంతా జరిగింది. అత్తయ్య, ఆమె చెప్పింది తాను వచ్చింది చెడశగునమని. తను ఈ ఇంట్లో వచ్చి కాలు పెట్టంగానే మామయ్య ఫోటో కింద పడిపోయింది. ఇది మంచి సగునం కాదు. కానీ నేను తన దగ్గర మాట్లాడాను, ఇలాంటివన్నీ మనం నమ్మవని. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు, అవన్నీ మనం అస్సలు పట్టించుకోకూడదు. అంకిత్, ఇది తీసుకో. నాకు ఇది వద్దు, మీరే తీసుకోండి. ఇటు చూడు, ఈ బ్రదర్ ఇన్ లా ఇది తీసుకునేదని కూడా భయపడుతున్నాడు. ఇటు చూడండి, నేను సాంఖ్యాలనే పాటిస్తున్నాను, భయపడమాకండి. ఆయన సిగ్గుపడుతున్నారు. మీ ఫస్ట్ నైట్ కోసం మా శుభాకాంక్షలు. గుడ్ లక్. నేను సత్యం చేస్తున్నాను, తప్పకుండా నువ్వు ఫస్ట్ నైట్ చేసుకోలేవు. అలా జరిగితే మాత్రం ఆ పిల్లతో నేను కాపురం చేయలేవను. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లే. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఈ వితే నిన్ను నా దగ్గరికి పంపిందని చెప్పాలి. చెప్పండి సార్. నేను చెప్పేది వినండి. నన్ను మించినడు ఈ గజిగాబాద్లో ఎవడు ఈ డీల్ని మీకు ఇవ్వలేడు. అదంతా పెద్ద సమస్య ఏం లేదు. మీరు మెల్లగా ఆలోచించుకుని రేపు పొద్దున్నలోపు నాకు చెప్పండి. సరే, ఓకే, గుడ్ నైట్. మిస్టర్ రోహన్, మీ పని తప్ప పెళ్ళాన్ని కూడా పట్టించుకోవాలని మీకు తెలీదా? చెప్పండి. లేకపోతే ఇంకెవరైనా కళ్ళు పెట్టేస్తారేమో. కనీసం మీ తమ్ముడు చూసి అన్నా నేర్చుకోవచ్చు కదా. తనకి ఈరోజు ఫస్ట్ నైట్. ఈ ఫస్ట్ నైట్లో తన వైఫ్తో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మీరేమో ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఐమ్ సారీ. ఇటు వచ్చి కూర్చో. ఐమ్ సారీ. మీరు తాగుతారని నాతో ఎప్పుడు చెప్పనే లేదే. నిన్ను మీరు తాగటం నేను మొదటిసారి చూశాను. అవును, అప్పుడప్పుడు తాగుతా ఉంటా. అయితే మీరు ఈరోజు నా ముందు మీరు తాగబోతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు అవ్వదు? మనకి పెళ్ళైన కాడి నుంచి మీరు బిజీగానేగా ఉంటున్నారు. కానీ నేను ఇప్పుడు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. ఇది ముందే చెప్పుండొచ్చుగా.
నేను నా ఒక బ్రాండ్ని ఆర్డర్ చేసేవాడిని. ఆ తర్వాత డోంట్ వరీ, నేను మీకోసం ముందుగానే తీసి పెట్టాను. ఒక్క నిమిషం. ఆ, ఇదే కదా మీ బ్రాండ్? అవును ఇదే. మనం స్టార్ట్ చేద్దామా? సరే, ఒక్క నిమిషం నించోండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను కిందకి మీరు నాతో వెళ్తున్నాను. డాన్స్ చేయాలి. అరే నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత అరే డాన్స్ డాన్స్ చేస్తా. చేయండి. ఇంకా నా కోసం కొంచెం తాగాలండి. ఆ, ఆ. ఏవండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్కసారి. నేను డాన్స్ చేస్తున్నా కదా ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది, వెళ్తా. ఆ, ఏంటి నన్ను డాన్సే కదా ఏమన్నావు? అత్తయ్య, అత్తయ్య, ఎక్కడ పోయారు అత్తయ్య? త్వరగా రండి అత్తయ్య. అంకిత్, 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 తలుపు తెరు, తలుపు తెరు. అంకిత్, 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 అక్కడ రోగులకు ఏమైందో చూడు. ఏమైందమ్మా? అత్తయ్య, అన్నా, రోగన్, అన్నయ్య, అన్నా, అత్తయ్య చూడండి. ఏమైందన్నా? అన్నా, లేదన్నా, రోగన్, లేదన్నా, అన్నా. అత్తయ్య కొంచెమన్నా తినండి. నాకు ఆకలి లేదమ్మా. మీరు కొంచెమన్నా తినాలి కదా. నేను ఇప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇక నీ జీవితం ఎలా జీవిస్తావు? అది ఒంటరిగా, ఎవరు లేకుండా. ఇవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు అత్తయ్య. ఇప్పుడు నా బాధ అంతా మీ గురించి, ఇంకా అంకిత్ గురించే. ఎందుకు? ఆవిడ చెప్పిందే గుర్తుకొస్తుంది. తను అప్పుడు చెప్పింది కదా, చిన్న కోడలు వచ్చిన వేళ బాలేదని. తను ఈ ఇంట్లో వచ్చి కాలు పెట్టిన వెంటనే మామయ్య ఫోటో కింద పడి పగిలిపోయింది. నా చేతులు కూడా గీసుకుంది. ఇంకా ఇప్పుడు రోహన్ కూడా లేదు. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మీకు అంకిత్కి ఏదైనా ఇదిగో ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయి, సరేనా? తర్వాత పప్పు ఉడికిన తర్వాత సాంబార్ అది చేసి పెట్టు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈ లోపల నువ్వు చపాతీలు ఇచ్చేయి. సరే అమ్మా. నా నెక్స్ట్ టార్గెట్ మా అత్తగారే. అనుష! అత్తయ్య మీకేమైంది? కాళ్ళు జారి కింద పడిపోయాను. ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? చూస్తానే ఉన్నావేంది? డాక్టర్ కాల్ చెయ్యి. ఆ, అత్తయ్య, ఆ రోజు ఆమె మాట్లాడింది నేనిప్పుడు నమ్ముతున్నాను. తన్వి వచ్చింది అపశకునం అనింది కదా. తను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏదేదో జరుగుతుంది. మంచి కాలం నీకేం జరగలేదు. కానీ ఇప్పుడు
అంకిత్ గురించి చాలా బాధగా ఉంది. అవునమ్మా, ఇప్పుడు నేను కూడా ఇది నమ్ముతున్నాను. కానీ నేను మాత్రం ఏం చేయగలను? అంకిత్ ఈ విషయాన్ని అస్సలు నమ్మడు. ఇటువంటివి వాడు నమ్మడు. కానీ ఒక మార్గం ఉంది. ఏంటి? అంకిత్ వచ్చే వారం బయట ఊరికి వెళ్తున్నాడు. మీరు ఆ రోజు గుడికెళ్ళి రావచ్చు కదా. మీరు దేవుడి దగ్గర మొక్కుకుంటే ఈ జరిగే ప్రాబ్లం అన్నీ త్వరగా పోతుంది. అనుష, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మీరు నన్ను నమ్మండి, నేను అన్నీ ఫిక్స్ చేస్తాను. తన్వి, తన్వి, నన్ను కాపాడు. తన్వి, తన్వి, తన్వి! అక్క, అక్క, ఇక్కడ ఏం జరిగింది? మనం మాత్రం ఇంట్లో తనిగా ఉంటున్నామని తెలిసి కొన్ని దొంగలు ఇంట్లో పడ్డారు. ఇంట్లో ఉన్న మొత్తాన్ని దోచుకొని పోయారు. నేను వాళ్ళని ఆపేదానికి ట్రై చేస్తుంటే వాళ్ళు నన్ను కొట్టేసి నువ్వు చచ్చిపోయావు. నేను ఎలాగో బతికిపోయాను అంతే. నాకు అర్థం కాలేదు. మీరేం చెప్తున్నారు? ఎందుకంటే నేను అంకిత్ని లవ్ చేస్తున్నాను. డబ్బు కోసం మాత్రమే నేను రోహన్ని పెళ్లి చేసుకోలేదు. అంకిత్ కూడా నాకు నచ్చాడని చేసుకున్నాను. అంకిత్కి ఒకసారి నేను హై డోస్ డ్రగ్ ఇచ్చాను. తర్వాత నాకు సొంతమైపోతాడనుకున్నా. కానీ అంకిత్ బోధ అయినాక వాళ్ళ అన్నయ్య వచ్చి లేపాడు. నీకు తెలుసా, నా దగ్గర నుంచి తప్పించుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను ముడివి చేసుకున్నాను. మా దారి నుంచి నిన్ను అడ్డంగా తొలగించాలి అనుకున్నా. ఇంకా వాడు నీతో ఫస్ట్ నైటే చేసుకోలేడు. అందుకే నేను రోహన్ని చెప్పేశా. నువ్వు ఇంట్లో కాలు పెట్టిందే చెడు శగ్నమని మామయ్య ఫోటోని నేను కింద పడేశాను. నా చేతులు నేనే గీసుకున్నాను. ఇంకా నేనే బాత్రూంలో సోపు నీళ్ళు కలిపి అత్త స్నానం చేసేటప్పుడు కింద పడేలా చేశా. ఇది వేసుకునేదానికి నాకు మాత్రమే హక్కు ఉంది. నాకు మాత్రమే ఉంది. ఇంకా అంకిత్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసినప్పుడు, దొంగలించేదానికి వచ్చినప్పుడు నిన్ను చంపి ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నారని నేను అంకిత్ దగ్గర చెప్పేస్తాను.
తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము. సరే, ఇప్పుడు నిన్ను ఈ లోకం నుంచి పంపించే టైం వచ్చేసింది. దాన్ని పట్టుకోండి, దానిని పట్టుకోండి. అన్న చనిపోయిన తర్వాత నిజమంతా అమ్మకి నేను చెప్పేశాను. ఇదంతా యాక్సిడెంట్ కాదని మాకు ముందే తెలుసు. అంతా నీ ప్లానే కదా. మేమందరం ప్రూఫ్ కోసం వెయిట్ చేశాం. నువ్వు ఇలా చేస్తావని మాకు ముందే తెలుసు. ఇంతవరకు నువ్వు నీ నోటితో చెప్పిన విషయాలంతా నేను ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాను. అదంతా అవసరం లేదు. నీకు ఉరిశిక్ష విధించాల్సిన అవసరం లేదు. నువ్వు జీవితాంతం ఖైదీగా జైల్లోనే ఉండాలి. ఇది తలుచుకొని జీవితాంతం నువ్వు బాధపడాలి. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. నిన్ను తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ సార్.